friends, welcome to VMR Logics. SSC GD General Duty Constable 2023 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈసారి రియల్లీ ఫెంటాస్టిక్ నోటిఫికేషన్ అండి. చూడండి, 84,866 వేకెన్సీస్. అంటే సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. బిఎంఆర్ లాజిక్స్తో అసోసియేట్ అవ్వండి అండ్ విజయాన్ని మీ సొంతం చేసుకోండి. అయితే ప్రస్తుతానికి అసలు ఈ ఎగ్జామినేషన్ డేట్ ఏంటి, ఎప్పుడు మీరు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. అయితే దానికంటే ముందుగా మీ అందరి కోసం విఎంఆర్ లాజిక్స్ యుద్ధ ప్రాతిపదికన కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసేస్తున్నామండి. అండ్ మాక్ టెస్ట్లో కోర్స్ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తున్నాము. ఒక్కసారి మా ఆఫర్స్ చూడండి. 1 month కోర్స్కి 499 రూపీస్, 3 monthsకి 999 అండ్ 6 monthsకి 1999, 12 months అవుతే 399. అయితే ఒక విషయం అండి, 1 month మాకు ఎలా సరిపోతుంది మేడం అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏవైనా కోర్స్ మా దగ్గర పర్చేస్ చేసుకుని ఉండి మళ్ళీ ఒక్కసారి మాకు రిఫ్రెష్ అవుతాము అని అనుకుంటున్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ 1 month, బట్ 3 months అండ్ 6 months ఏది తీసుకున్నా కూడా ఫెంటాస్టిక్గా మీకు మొత్తం అప్డేటెడ్ కంటెంట్ వచ్చేస్తుంది. అయితే మరొక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ అండి, ఈ ఎగ్జామ్ కోసం కేవలం ఎస్ఎస్సి టీడీ ఎగ్జామ్ కోసం మాత్రమే సపరేట్గా 30 మాక్ టెస్ట్లు అండి. సపరేట్గా 30 మాక్ టెస్ట్లు విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ప్లీజ్ చూడండి, జస్ట్ పీడిఎఫ్స్ పంపించడమే కాదు, మేము ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి క్వశ్చన్ని మీకు మీ మైండ్కి చేరేటట్టుగా ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చేస్తున్నాము. అయితే ఈ ఆఫర్ వచ్చేసి 1st November టు 9th November వరకు. ఆఫర్ ప్రైస్ అడుగుతున్నారా? కేవలము 999. 30 exams, only 999. That too with detailed explanation. Isn't it a very good offer? Yes, I know. Well, so now what is it for details? ఇది ఆఫ్లైన్ బ్యాచ్. ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఆఫ్లైన్ బ్యాచ్ 6th November స్టార్ట్ అవుతుందండి. అండ్ Feb 6th వరకు 90-day ప్రోగ్రామ్. ఇట్స్ 90-day ప్రోగ్రామ్, 90-day సక్సెస్ ప్రోగ్రామ్ అంటే ఇస్ ద బెస్ట్ వన్, ఐ ఫీల్ ఇట్. సో అయితే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, లిమిటెడ్ సీట్. వీ హ్యావ్ డిసైడెడ్ దిస్ టైమ్ టు టేక్ ఓన్లీ 100 candidates, నాట్ మోర్ దెన్ దట్. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కాబట్టి యాజ్ యు నో దట్ ఎర్లీ బర్డ్ ఫ్లైస్ హై కదా, కాబట్టి ముందుగా వచ్చేసేయండి, మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. స్టార్ట్ అయ్యేది 6th November నుండే, బట్ రిజర్వ్ యువర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బికాస్ వీఆర్ గివింగ్ లిమిటెడ్ సీట్ ఆఫర్. కేవలం 100 సీట్లు మాత్రమే దీము. కాబట్టి జస్ట్ రిజర్వ్ యువర్ సీట్. ఫీ ఇస్ వెరీ 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 అఫోర్డబుల్ ఫీ. కేవలం 9,000 రూపాయలు. ఎందుకు కేవలం అంటున్నానంటే, ఒరిజినల్ ప్రైస్ ఈజ్ 18,000. మీ అందరికీ తెలుసు, మీ ఫ్రెండ్స్ కూడా కనుక్కో. 18,000 తీసుకునేటువంటి ఫీజ్ కేవలము 9,000 మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. 9,000 మాత్రమే పర్ క్యాండిడేట్ 3 నెలల కోసము. అండ్ ఈ 90-day ప్రోగ్రాంలో ఫ్రెండ్స్ ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి, ఎవ్రీ డే యాజ్ యూ నో దట్ ఎవ్రీ చాప్టర్ మేము ఇచ్చేస్తాము, ప్రతి సబ్జెక్ట్ చెప్తాము. బట్ అట్ ద సేమ్ టైం సాటర్డే సండే మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము విత్ ఎక్స్ప్లెనేషన్. కండక్ట్ చేసి పంపించడమే కాదండి, ఆ టెస్ట్లు మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. అండ్ క్లాస్ టైమింగ్స్ 5 PM 8 PM. సాటర్డే సండే మాత్రము మీరు తొందరగా రావాలి, బికాస్ మీరు మాక్ టెస్ట్లు రాస్తారు 10 AM to 8 PM. ఇవన్నీ కూడా మీకు మీ అడ్మిషన్లోనే ఇంక్లూజివ్ అండి. అడ్మిషన్లోనే ఇంక్లూజివ్. కేవలం 9,000 క్లాస్ మొత్తం కూడాను అండ్ మాక్ టెస్ట్లతో సహా. కాబట్టి వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దీన్ని అస్సలు ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా చెప్తున్నానండి. ప్లీజ్ ఫాలో మీ హియర్. ఫస్ట్ చూడండి,
మనకి ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది 24th November 2023కి కంప్లీట్గా వచ్చేస్తుంది. మీకు అప్లై ఎప్పుడు చేసుకోవాలి అయితే గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవాల్సింది ఆన్లైన్లోనే. ఆన్లైన్ అప్లికేషన్ 24th November 2023 నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 28th December 2023. అంటే సరిగ్గా మనకు 1 నెల 4 రోజుల టైం ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, 24th November నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. 28th December is the last date and last date for making payment is 29th December. ఇక ఎగ్జామినేషన్ డేట్స్ ఒకసారి చూసేయండి. అప్లై చేసేసుకున్నాము, లాస్ట్ డేట్ తెలిసేసుకున్నాము. ఇప్పుడు ఎగ్జామ్ ఏ రోజుల్లో అవుతాయి? ఎగ్జామ్ వచ్చేసి February 20th స్టార్ట్ అవుతుందండి. February 20th స్టార్ట్ అవుతుంది అండ్ 12th March వరకు వివిధ డేట్స్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు ఆల్ డేట్స్. సో స్టార్ట్ మాత్రం February 20th అండ్ ఎండ్స్ ఆన్ 12th March. నా ఈ మొత్తం వేకెన్సీస్ మనం అనుకున్నాం కదా 84,866లో ఎలా ఇస్తాడు, ఎలా క్లాసిఫై చేస్తాడు ఈ 84,866 వేకెన్సీస్. ఫోర్స్ ఏ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చామండి. బిఎస్ఎఫ్ అంటే క్లియర్గా చూడండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఏ దాంట్లోనైనా సరే బిఎస్ఎఫ్లో అయితే 19,987, సిఐఎస్ఎఫ్ఐలో 19,475, సిఆర్పిఎఫ్లో 29,283. క్లియర్గా ఏ దాంట్లో ఏ ఫోర్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తానికి 84,000 వేకెన్సీస్. ఈ మొత్తంలో ఎక్కడైనా కూడా అంటే పాన్ ఇండియా అంటాం కదా, ఎక్కడైనా కూడా ఏ ఫోర్స్లోనైనా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ కావచ్చు. నా ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఏజ్ వచ్చేసి 18 నుండి 23 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, 18 నుండి 23 సంవత్సరాల వరకు మాత్రమే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 2001 కంటే ముందు జన్మించిన వారు కానీ 2006 తర్వాత జన్మించిన వారు కానీ వీరు అర్హులు కారు. కాబట్టి 2001 నుండి 2006 వరకు ఎవరైతే జన్మించి ఉన్నారో వారు ఈ యొక్క ఎగ్జామినేషన్కి అర్హులు అనమాట. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వబడింది, దాని గురించి చెప్తాను. ఇది మాత్రం జనరల్ అనమాట. 18 to 23 కాబట్టి నాట్ ఎర్లియర్ దాన్ 2001, నాట్ ఆఫ్టర్ 2006. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటారా, 10th క్లాస్ మాత్రం. 10th క్లాస్ 10వ తరగతి పాస్ అయినటువంటి ఏ అభ్యర్థి అయినా కూడా ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అంటారా, ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్క పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు చూడండి, ఓబీసీ కేటగిరీ అయితే 26 సంవత్సరాల వరకు అంటే 3 years ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 28 సంవత్సరాల వరకు అంటే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటే 26 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. అలాగే నా 1 second, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 31 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వాళ్ళకైతే 29 years. ఒరిజినల్గా 23 years, వీళ్ళకైతే +3, వీళ్ళకి +6, వీళ్ళకి +8. కాబట్టి ఇవి ఏజ్ రిలాక్సేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. Now, జనరల్ మేల్ క్యాండిడేట్ పురుష అభ్యర్థికి 100 రూపాయల అప్లికేషన్ ఫీ అండి. మహిళా అభ్యర్థులకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, అసలు ఫీ. ఈ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది? ఈ ఎగ్జామినేషన్ మొత్తం 4 దఫాలుగా జరుగుతుంది. మొదటి ఎగ్జామినేషన్ సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రెండవ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాను అది అనేది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫైనల్గా మెడికల్ టెస్ట్. నా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, షీట్ లాంటిది ఏది ఇవ్వబడదు. మీరు మీ ప్రతి క్వశ్చన్ కూడా స్క్రీన్ మీద కనబడుతూ
ఆప్షన్స్ కూడా అక్కడే కనబడతాయి. మీరు కేవలం క్లిక్ మాత్రమే చేయాలి. సో నౌ ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వెషన్స్ వస్తాయో ఒక్కసారి చూసేద్దాం. మనకు టోటల్‌గా 4 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 20. 10th క్లాస్ లెవెల్ వరకు 20 క్వెషన్స్. మన వీఎంఆర్ లాజిక్స్‌లో ఈ 20 క్వెషన్స్ ఎందులో నుంచైనా సరే సాధించడం చాలా ఈజీ. బట్ నేను మళ్ళీ డీటెయిల్స్‌కి వస్తున్నాను. ఒకసారి చెప్తున్నాను. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో 20, ప్రతి క్వెషన్‌కి 2 మార్కులు కాబట్టి టోటల్‌గా 40 మార్కులు. అలాగే జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా 20, ప్రతి క్వెషన్‌కి 2 మార్కులు 40. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వెషన్స్, 20 40. ఇంగ్లీష్ లేదా హిందీ, అది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చండి. అయితే మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళం కాబట్టి జనరల్‌గా ఇంగ్లీష్ చూస్తాము. 20 క్వెషన్స్ ఉంటాయి. 20, 40 కాబట్టి టోటల్‌గా మనకు 80 ప్రశ్నలు, 60 నిమిషాలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. 80 ప్రశ్నలు, 60 నిమిషాలు. నౌ టోటల్ మార్క్స్ వచ్చేసి 160 మార్కులు. అయితే మరొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి రాంగ్ క్వెషన్‌కి 0.5 అంటే హాఫ్ మార్క్ తీసివేయబడుతుంది. హాఫ్ మార్క్ తీసివేయబడడం అంటే మనము సాధించినటువంటి మార్కుల్లో నుండి మార్క్స్ పోవడం. కాబట్టి బీ వెరీ కేర్‌ఫుల్ మీరు ఆన్సర్‌ని చూస్ చేసుకునేటప్పుడు. నౌ ఏ టాపిక్‌లో నుండి, అంటే ఏ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్‌లో ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలుసు. బట్ స్టిల్ ఒక్కసారి చెప్పేస్తాను చూడండి. నౌ అనాలజీ, అరిథమెటిక్ నంబర్ సిరీస్, అరిథమెటికల్ రీజనింగ్ అంటే వెన్ డయాగ్రామ్స్, క్లాక్స్, క్యాలెండర్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని అరిథమెటిక్ రీజనింగ్ అంటారు. మ్యాథమెటికల్ ఆపరేషన్ అది కూడా మనకు అరిథమెటిక్ రీజనింగ్ లోనే వస్తుంది. తర్వాత కోడింగ్, డీకోడింగ్, డిస్క్రిమినేషన్, క్లాసిఫికేషన్, నాన్ వర్బల్, తర్వాత బ్లడ్ రిలేషన్స్ అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ యొక్క టాపిక్స్ అండి. అలాగే జనరల్ అవేర్నెస్ అంటే మనకి జనరల్ నాలెడ్జ్ లో వచ్చేది ఏంటంటే కల్చర్, ఎకనామిక్, జనరల్ పాలిటీ, జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, స్పోర్ట్స్ లో. స్పోర్ట్స్ లో మనకి అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, ఏ అథ్లెట్ కానివ్వండి, ఏ స్పోర్ట్స్ పర్సన్ కి సాధించినటువంటి విజయాలు, వాటి మీద ఏ క్వశ్చన్స్ అయినా రావచ్చు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లో వీరిని జనరల్ గా మనకి అరిథమెటిక్ లో వచ్చేటువంటి టాపిక్స్ అండి. యావరేజెస్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, డిస్కౌంట్, ఫండమెంటల్ అరిథమెటికల్ ఆపరేషన్, profit and loss, then time and distance, time and work, all. And you all know that arithmetic ante VMR sir, and VMR sir ఇప్పుడు కేవలం VMR లాజిక్. సో ఇది ఈజీగా మీకు 20 మార్క్స్ వచ్చేసాయండి అన్డౌటెడ్లీ. ఇంగ్లీష్లో కూడా చూడండి, మనకి సిలబస్ గా ఏముంది లేదనిపిస్తుంది. స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫ్రేజెస్ రిప్లేస్మెంట్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్స్ అండ్ స్పెల్లింగ్, అండ్ ఫైనల్ గా రీడింగ్ కాంపిటీషన్ నుండి 20 ప్రశ్నలు, 40 మార్క్స్. ఓకే, సో నౌ ఏ సబ్జెక్టులో నుండి ఏ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని మార్కులు వస్తాయి, యు గాట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. నౌ జియర్ వచ్చేసేద్దాము ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీ వచ్చిందండి. నౌ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి? ప్లీజ్ లుక్ ఎట్ దిస్. జనరల్, ఎస్సీ అండ్ ఓబీసీ 3 కేటగిరీస్. వాళ్ళకి మేల్ క్యాండిడేట్ అవుతే 170 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అవుతే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, జనరల్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అందరికీ కూడా మేల్ క్యాండిడేట్స్ హైట్ 170 సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 157. అయితే స్కెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి మాత్రము రిలాక్సేషన్ 162.5 సెంటీమీటర్స్ హైట్, అమ్మాయిలు అవుతే 150 సెంటీమీటర్స్ ఇస్ ఫైన్. దిస్ ఇస్ రిలేటెడ్ టు సమ్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ అదర్ వన్. ఇది మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ కాదు. నోటిఫికేషన్ మీకు ఒరిజినల్ గా చూపించాలి కాబట్టి చూపిస్తాను. మన తెలుగు రాష్ట్రాల వరకు సంబంధించి ఇది. నౌ నెక్స్ట్ వన్ డియర్ ఫ్రెండ్స్, ఇక దిస్ ఇస్ ఎఫిషియన్సీ టెస్ట్. మామూలుగా మనం ఈవెంట్స్ అని అంటూ ఉంటాము, ఇక్కడ కేవలం రన్నింగ్ మాత్రమే ఉందండి.
మేల్ క్యాండిడేట్స్ అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5లో చేయాలి. ఇదంతా కూడా లదక్ రీజన్ వాళ్ళ కాని వాళ్ళందరికీ కూడా. బట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళం కాబట్టి మనకు ఆ పై ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, 5 kilometers in 24 minutes male candidates and 1.6 kilometers in 8.5 minutes for female candidates. Now, next one వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో టెస్ట్ రిక్వైర్మెంట్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలండి. జనరల్ వాళ్ళకైనా, ఎస్సీ వాళ్ళకైనా, ఓబీసీ వాళ్ళకైనా, ఈ 3 కేటగిరీ సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే, సో 80 centimeters with a minimum expansion of 5 centimeters. Scheduled tribes వాళ్ళకైతే 76 centimeters with expansion of 5 centimeters. సో ఇదండి మొత్తం మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన సిబిటి, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే పిఈటి అండ్ ఫిజికల్ స్టాండర్డ్ పిఎస్ అన్ని కూడా క్లారిటీగా ఇక ద ఫైనల్ వన్, దీనికోసమే కదా మనం అందరం కూడా వెయిట్ చేస్తున్నాము, సాలరీ డీటెయిల్స్ ఏంటి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పేస్ స్కేల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 21,700. ఇది బేసిక్ మినిమం సాలరీ. ఎక్కడి వరకు అది వెళ్ళొచ్చు? 69,100 కూడా బేసిక్ అంత దూరం వెళ్ళొచ్చు. అయితే బిగినింగ్ లో మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బేసిక్ సాలరీ జీడీ అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ కి మామూలుగా 21,700. దానిలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎక్స్ట్రాగా 124 అంటే 1,224. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఈ అంటాం కదండి, సో 2,538 అండ్ డియర్నెస్ అలవెన్స్ 434 అంటే వెరసి 25,890. అయితే అందులో టీడీఎస్ కటింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మనకు నెట్ శాలరీ వచ్చేసి 23,527. దిస్ ఇస్ బేసిక్ శాలరీ జస్ట్ విత్ 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో వెరీ వెరీ ఐ సే దట్ అట్రాక్టివ్ వన్. నౌ డియర్ ఫ్రెండ్స్, మీ విజయానికి ఒక్క ఫోన్ కాల్ మాత్రమే దూరంలో ఉంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన నంబర్స్, మీరు ఆన్లైన్లో కోర్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్స్ 8881888366, 8881888366, 88869665, 8886396665. ఈ 2 ఆన్లైన్ వాళ్ళకి. అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఆన్లైన్ లో కోర్స్ తీసుకునే వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ ఓన్లీ ఆన్ ఆన్లైన్ నంబర్స్. అలాగే ఆఫ్లైన్లో మీరు కోర్స్ తీసుకునే వాళ్ళు కేవలం ఆఫ్లైన్ నంబర్స్నే కాంటాక్ట్ చేయండి. నా ఆఫ్లైన్లో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్స్ 7032913578, 7032813578. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విఎంఆర్ లాజిక్స్ తరఫు నుండి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. బీ విత్ విఎంఆర్ లాజిక్స్ ఫర్ యువర్ ష్యూర్ సక్సెస్.